ఈ మధ్యకాలంలో కేసీఆర్ సార్ పరిస్థితి మంచిగా లేదు. ఎక్కడికి పోయినా సుక్కెదురే అవుతున్నది. ఏ పని ముందరేసుకున్నా వెనకకు పోతున్నది. ఓ పక్కన కవితక్కలోలి, ఇంకో పక్కన పార్టీల పంచాయతీలు, అవతల పక్కన అమెరికాకు పోదామంటే వీసాలు రిజెక్టులు, నోటీసులు. ఇప్పుడు ఈ ముచ్చట్లలోనే తలమునకలైనటువంటి కేసీఆర్ సారు ఫామ్ హౌస్ల పకడ్బందీ ప్రణాళికతోని రాజకీయ వ్యూహాలకు ఎత్తుగడలు వేసే పనుల పడ్డాడట. కేసులను ఎదుర్కొంటా, తస్మాత్ జాగ్రత్త, నేనేందో నిరూపిస్తా అని చెప్పి పురాగ ఆధారాలు సేకరణ చేసుకొని మరి నోటీసులను ఎదుర్కోబోతున్నాడు. అధికారుల ముందట హాజరు వడబోతున్నాడు కేసీఆర్ సారు. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయని చెప్పాలయ్యా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలంగాణలో అవుతున్నటువంటి రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఇక బీఆర్ఎస్ లో ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి కీలక పరిణామాలతోని రాజకీయంగా ఉచ్చు బీసుకునేందుకు ఇదే సరైన టైంగా కాంగ్రెస్ పార్టీ భావన చేస్తున్నది. ఇక ఇటు కేసీఆర్ సార్ కూడా కాంగ్రెస్ పార్టీ చేసే వ్యూహాలకు ఎత్తుగడలకు చెక్కు పెట్టుకుంటా అప్రమత్తం అవ్వకుండా ఎప్పటికప్పుడు యాక్టివ్ గానే ఉంటున్నాడు. పాలిటిక్స్ లా కనిపించకుండా తెర వెనకాల రాజకీయ చదరంగానికి చెక్కు పెట్టే తట్టక వ్యూహాలను వన్నుతున్నాడయ్యా మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు. ఇక వరుసగా రాజకీయ సమీకరణలతో పాటు ఎంటాడుతున్నటువంటి కేసుల ముచ్చట్లలో కూడా కేసీఆర్ సార్ మౌనంగా ఉండాలని అనుకుంటలేడు. ఇట్లనే మనం ఉపేక్షణ చేసుకుంటా పోతే శివరాఖరికి మనము నిజంగానే మనం ఇవన్నీ చేసినామన్నట్టుగా ముద్దాయిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుందన్న ఆలోచనల కేసీఆర్ సార్ ఇవన్నీ ఆలోచన చేసి ఒక అడుగు ముందరకేసిండని చెప్పాలి. ఎందుకంటే మొన్నట్ల కేటీఆర్ సార్ కూడా ఏసీబీ నోటీసులు ఈ ఫార్ములా కేసులా వచ్చినాయి కదా. ఇగట్టనే కేసీఆర్ సార్ కూడా నోటీసులు వచ్చినాయి. దీని మీద బాగా ఆలోచన చేసినటువంటి కేసీఆర్ సార్ ఇంకా మనము ఇట్లా ఆలోచించుకుంటే డైలమాలా ఉండు కాదు, ఉన్నది ఉన్నట్టు కుల్లంగా మాట్లాడితేనే ఓపెన్ గా మన పని అయిపోతుంది అన్న ఆలోచనలో ఉన్నాడట. ఇక ఇంకో పక్కనేమో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులెత్తున్నదయ్యా. జూన్ 2వ తారీఖున స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద ప్రకటనొచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారయ్యా రాజకీయ మేధావులు, తలపండిన నేతలు. ఇక అటు కేసీఆర్ సార్ కూడా ఇంకోసారి ఫార్ములా ఈ రేసు కేసుల నోటీసులు జారీ అయినాయట. ఇక కవితక్కనేమో ఓ దిక్కు బీఆర్ఎస్ పార్టీలో నాకు పట్టు కావాలి, నాకు కావాల్సిన ప్రాధాన్యత కావాలని చెప్పి గట్టిగానే మూటికెత్తున్నదట. ఇక కవితక్క రాసిన ఉత్తరం పార్టీలో ఎంత సంచలనంగా మారింది, ఎంత రసభాసకయ్యింది. ప్రత్యర్థులు ఎంత మాటల తూటాలతోని కవితక్క మీద, బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ ను పర్సనల్ గా టార్గెట్ చేసుకుంటా, కేటీఆర్ సార్ ను విమర్శలు చేసుకుంటా ఎన్ని పోస్టులు ట్వీట్లు చేసిల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక కవితక్క సీదాగా బీఆర్ఎస్ పార్టీ పెద్దకు ఒకటే చెప్తున్నా అంట కేసీఆర్ సార్ కు, నాకు పార్టీలో సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకుంటే నా దారి నేను చూసుకుంటా అన్నట్టుగానే కవితక్క కూడా మాట్లాడుతున్నట్ట. ఇక ఇదే టైంలో కేసీఆర్ సార్ కు కాళేశ్వరం నుంచి నోటీసులు కూడా వచ్చినాయి. ఇక ఈ అన్ని వైపులకించి మూకుమ్మడిగా వస్తున్నటువంటి అనేక సమస్యల ముచ్చట్లల్లా పార్టీ ముఖ్య లీడర్లతోని పక్కాగా మాట్లాడి కేసీఆర్ సార్ ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఇది చాలా ముఖ్యమైనదని అంటున్నారయ్యా. ఇక ఇటువంటి ముసుగుల గుద్దులాటలొద్దు, కాళేశ్వరం కమిషన్ ఎదుట నేను ఈసారికి హాజరు కావాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ నిర్ణయం తీసుకున్నాడట. రిటైర్డ్ ఇంజనీర్లు, న్యాయ నిపుణుల సూచనల సలహాల అనంతరం జూన్ 5వ తారీఖున ఈసార్నకు హాజరు కావాలని చెప్పి కేసీఆర్ సార్ పక్కా ప్రణాళికతోటి పురాగా అన్ని పత్రాలను సేకరణ చేసి ఈసార్నకు హాజరు పడబోతున్నాడట. జూన్ 9వ తారీఖున ఈసార్నకు హాజరు అవుతాననుకుంటా ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఒక ప్రకటన చేసిండు కదా. ఇక కాళేశ్వరం కమిషనర్ ఇప్పటికే 100కు మీదికించి అధికారులు, ఇతర వ్యక్తులు కూడా విచారణ చేసింది. ఇక అయితే వాళ్ళందరూ చెప్పింది ఏమయ్యా ముచ్చటంటే అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే మేము నడుచుకున్నాం అని ఈ తీరుగా చాలా పెద్ద మొత్తంలో కమిషనర్ సార్ కు క్లియర్ కట్ గా చెప్పిల్లట. ఇక వాళ్ళను కూడా ఈసార్నకు హాజరు కావాలనుకుంటా విద్యుత్ అవకతవకల మీద కూడా నియామకం చేసినటువంటి కమిషనర్ నోటీసులను జారీ చేసిన ముచ్చట్లల్లా కేసీఆర్ న్యాయస్థానాలను ఆశ్రయం చేసిండు. సుప్రీం కోర్టు నుంచి జరంతా రిలాక్స్ పొందిండు. ఇక దాంతో ఇప్పటికిప్పుడు కాళేశ్వరం కమిషనర్ నోటీసులు అచ్చుడుతోని మనం హాజరు కావాలని చెప్పి ఈ ఉన్నటువంటి డౌట్ అనుమానాలన్నిటికీ చెక్కు పెట్టే దిశగా కేసీఆర్ సార్ పావులు కదుపుతున్నాడని అంటున్నారయ్యా. ఈ ముచ్చటేరికైనా పాతి ఒక్కరు.